శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ మంత్ర జపం చేయాలో, ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశులకి ఏ తేదీలు కలిసి వస్తాయో, ఏ తేదీలు కలిసి రావో, ఏప్రిల్ నెల మాస ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే అన్ని రంగాల వారికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. విద్యారంగంలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చక్రం తిప్పే యోగం కర్కాటక రాశి విద్యార్థులకు ఉంది. బ్రహ్మాండమైన ర్యాంకులు తెచ్చుకొని కావలసిన స్కూళ్ళల్లో, కావలసిన కాలేజీల్లో సీట్లు సంపాదించే యోగం ఉంది. ఉద్యోగం లేని కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. వ్యాపార పరంగా కూడా 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం విరాజిల్లింపజేసుకుంటారు. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విధంగా ఏప్రిల్ నెలలో అద్భుతమైనటువంటి లాభాలను పొందుతూ ఉంటారు. నూతన కార్యక్రమాలకు కర్కాటక రాశి వాళ్ళు ఏప్రిల్ నెలలో శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాల పరంగా ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుంది. ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. ఖర్చులు తక్కువగానే ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు. ఆరోగ్యపరంగా ప్రశాంతత ఉంటుంది. మంచి పరాక్రమంతో, ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో పనులు పూర్తి చేసి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సరైన సహాయ సహకారాలు లభిస్తాయి. వాటి వల్ల చాలా వరకు పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే యోగం కూడా ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వాళ్ళకు ఉంది. అలాగే సంతానం ఉన్న వాళ్ళకి సంతానం పరంగా మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వాళ్ళు బాగా రాణించడం వల్ల మీకు మంచి పేరు, గుర్తింపు లభిస్తాయి. అలాగే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. ఇంతకుముందు విభేదాభిప్రాయాలు ఉన్నటువంటి దంపతులు కర్కాటక రాశి వాళ్ళు ఆ విభేదాలన్నీ కూడా తొలగింపజేసుకొని చాలా అన్యోన్యంగా ఉంటారు. అలాగే గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగులకి, అధికారులకి విశేషమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి. ప్రమోషన్తో కూడినటువంటి బ్రహ్మాండమైన ట్రాన్స్ఫర్స్ వచ్చే యోగం కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే వాహన ప్రమాదాలు జరిగే సూచనలు మాత్రం ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాలి. డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలి. వెల్లుల్లిపై బండిలో కానీ కారులో కానీ ఉంచుకోవాలి. దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని ప్రయాణాలు చేయాలి. ఒక్క ప్రయాణాల పరంగా మాత్రం కొద్దిపాటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి. గాయాలు ఇలాంటివి జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఔషధ సేవనం అనేది ఈ ప్రమాదాల వల్ల జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఒక్క వాహనాలు నడపటం విషయంలో తప్ప కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంకా అన్ని వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలను అందిపుచ్చుకోగలుగుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తే పెళ్లిళ్ళు నిశ్చయమయ్యే యోగం కూడా ఉంది. కర్కాటక రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో కలిసి వచ్చే తేదీలు 1, 3, 10, 12, 16, 21, 28 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. కర్కాటక రాశి వాళ్ళకి కలిసి రాని తేదీలు 5, 8, 14, 19, 24, 26 ఈ ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకూడదు. అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకొని ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకుండా ఉంటే కర్కాటక రాశికి బాగుంటుంది. అనుకూల తేదీల్లోనే ప్రయాణాలు కూడా చేసుకోండి. ఈ నెల మొత్తం ఇంకా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే అష్టమ శని దోషం ఉంది. కాబట్టి ఆ దోషం పోవటానికి ప్రధానంగా వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి. ఈ నెలలో వచ్చే శనివారాలు వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయటం, 7 శనివారాల వ్రతం చేసుకోవటం, దీనివల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. లేదా బియ్యం పిండి, బెల్లం తురుముతో పిండి దీపం తయారు చేసుకుని ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి దీపాన్ని వెలిగించుకోండి. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని వింటూ ఉండండి. అలాగే ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోండి. అటువంటప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల వాహన ప్రమాదాల సమస్యను కూడా అధిగమించవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.